నిజంగా చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. బెల్ షాప్స్ అనేవి ఈ రాష్ట్రంలో అది అందరూ అంగీకరించాల్సిన నిజం. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా బెల్ షాప్స్ కనిపిస్తున్నాయి. సంతలో వేలం కూడా వేస్తున్నారు అధ్యక్ష. అరకులోని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో కూడా చూసాం అధ్యక్ష. అలాగే ఓపెన్ బార్స్ తీసుకుంటే గౌరవ మంత్రి గారి సొంత జిల్లాలో కూడా ఓపెన్ బార్స్ ఉన్నాయని చాలా పేపర్లో చూడడం జరిగింది అధ్యక్ష. అసలు ఈ బీర్లు అమ్మకాలు అనేవి లేదా మద్యం అమ్మకాలు ఏంటంటే ఎంత ఘోరం అంటే డేటా మనం ఒకసారి తీసుకుంటే అధ్యక్ష 2024 డిసెంబరు 2023 డిసెంబరు మధ్య తేడా చూద్దాం అధ్యక్ష. మద్యం అమ్మకాల్లో 2023 డిసెంబర్లో మద్యం అమ్మకాలు 25,83,530 కేసులు అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అలాగే బీర్ల అమ్మకాలు తీసుకుంటే 6,40,370 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అదే 24లో ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేట్ వ్యాపారుల చేతులకి ఇచ్చాక లిక్కర్ అమ్మకాలేమో అంటే 24 డిసెంబర్లో 30,46,362 కేసుల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. బీర్లేమో 9,11,815 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అంటే లిక్కరు అమ్మకాలేమో 18% పెరిగాయి అధ్యక్ష. బీర్ల అమ్మకాలు 40% పెరిగాయి అధ్యక్ష. అంటే ఒక డిసెంబర్కి ఈ డిసెంబర్కి లిక్కర్ అమ్మకాలు 4,62,000 పైన పెరిగాయి అధ్యక్ష. బీర్ల అమ్మకాలు 2,70,000. ఆవిడ ఉద్దేశం డిఫరెన్స్ ఏదో అమ్మకాలు పెరిగినాయనో తగ్గినాయనో చెప్తున్నారు. ప్రజల మహిళలు చిన్నారుల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం, అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష. రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అధ్యక్ష. దయించి రాజకీయాలు మాట్లాడొద్దండి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సరే, ఇన్ని బెల్ షాప్స్ పెరుగుతున్నాయి, స్కూల్స్కి వెళ్ళేదారులు కాలేజీలకు వెళ్ళేదారులు ఇన్ని బెల్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అధ్యక్ష. మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. యాక్చువల్లీ చెప్పాలంటే అధ్యక్ష, కావాలంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటి మీద కేసులు పెట్టారా లేదా మంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి, సభకి నేను సమర్పిస్తాను అధ్యక్ష. అసలు ఎన్ని కేసులు పెట్టారు అధ్యక్ష? అలాగే నేను చదివాను పేపర్లో ఒకసారి దొరికితే 5 లక్షలు ఫైన్ వేస్తాము. చాలా ఉన్నాయి. ఎన్ని బెల్ట్ షాపుల మీద కేసులు పెట్టారనేది మీ ప్రశ్న, అంతే కదా? రెండోసారి దొరికితే లైసెన్సే క్యాన్సిల్ చేస్తామన్నారు. అలా ఏమైనా క్యాన్సిల్ చేశారా? అవన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఇవ్వండి. ఎందుకంటే గౌరవ సభ్యులు వరదు కళ్యాణి గారు మరి చాలా ఆవేదనతో ఆవేశంతో చెప్పారు అధ్యక్ష బెల్ట్ షాప్స్ గురించి. ఎందుకంటే బెల్ట్ షాప్స్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే ఉద్దేశంతోనే మేము చాలా స్ట్రిక్ట్గా, ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష దాదాపు 66,967, అంటే అప్పుడు నడిపిందేమో ప్రభుత్వం నడిపింది షాప్స్, ఇప్పుడు ప్రైవేట్కి ఇచ్చాం. ప్రభుత్వం నడిపినప్పుడే 66,967 కేసులు బెల్ట్ షాపులు అనేది నామినల్గా వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే 66,000. అట్లాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అధ్యక్ష 30,536 కేసులు. అంటే నాన్ డ్యూటీ పెయిడ్ ట్యాక్సెస్ కట్టకుండా, రాష్ట్రానికి ట్యాక్సెస్ కట్టకుండా వచ్చినాయి. ఇప్పుడు మేడం గారు అడుగుతున్నారు కదా రెవెన్యూ ఎందుకు మన సేల్స్ ఎలా పెరిగినాయని. అవి కంట్రోల్ చేయడం వల్ల సేల్స్ పెరిగినాయి అమ్మా. ఇవి రాష్ట్రంలో ఇదంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. అవన్నీ కంట్రోల్ చేసామమ్మా. ఈరోజు మేము అవన్నీ కూడా కంట్రోల్ చేయబట్టి, అలాగే బ్రాండ్స్ అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలో వాళ్ళ మొత్తం కూడా హస్తగతం చేసుకోవడం కోసం కొన్ని కంపెనీలు డిస్టిలరీస్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ డిస్టిలరీస్కి ఏదైతే షాప్స్ గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన లిక్కర్ మాత్రం అక్కడ అవైలబిలిటీ పెట్టేవాడు. అలాగే రేట్లు అధ్యక్ష విపరీతంగా రేట్లు పెంచేశారు అధ్యక్ష. ఆ రేట్లు పెంచేయడం వల్ల మరి సామాన్యులు మరి ఎక్కడి నుంచి తెచ్చుకుని తాగుతారు అధ్యక్ష? దాదాపు నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను అధ్యక్ష. 2019-30-2019 జీవో నెంబర్ 422 జారీ చేశారు అధ్యక్ష. ఆ జీవో ప్రకారం 60 mlకి 90 mlకి 10 రూపాయలు, అలాగే 180 ml పై 20 రూపాయలు. కొన్ని బ్రాండ్స్ అధ్యక్ష మ్యాక్డోవల్ నెంబర్ 1కి అయితే 160 రూపాయలు ఉంటే 2020 4వ తారీఖు మే నెలలో 220 రూపాయలు చేశారు అధ్యక్ష. ఆ 200 నెక్స్ట్ డే మళ్ళీ 5
మే 5వ తారీఖున నెక్స్ట్ డే 360 రూపాయలు ఒకసారి పెంచేశారు. అంటే దగ్గర దగ్గర 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ రేట్లు పెంచారో ఇల్సిట్ లిక్కర్కి అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి వీళ్ళంతా కూడా డైవర్ట్ అయిపోయారు అధ్యక్ష. వీళ్ళు కొన్ని మండలాల్లో అయితే అసలు షాపులే పెట్టలేదు అధ్యక్ష. కేవలం బెల్ట్ షాపులు నడుపుకోవడం కోసం వాళ్ళ కార్యకర్తలు నడుపుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆరోగ్యాలు పోయినాయి అధ్యక్ష. మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు 2012% ఈ దీనివల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కానీ వాళ్ళు ఎడిక్షన్ అవడం వల్ల కానీ లివర్ కానీ బ్రెయిన్ కానీ క్యాన్సర్ కానీ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ఇలా చెప్పాలంటే చాలా 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 దారుణాలు చేశారు అధ్యక్ష. అట్లాగే ఏమండి 2013% పెరిగింది. 2013%. ఈ కేసులండి. అంటే నేను అనేది ఈ ఏదైతే లిక్కర్ తాగడం వల్ల అనారోగ్య పాలైనటువంటి ఆ శాతం కొంత పర్సెంటేజ్ పెరిగింది గతంలో కన్నా కంపేర్ చేసుకుంటే. నెంబర్ ఇస్తాం. మేము అందుకనే డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టాం అధ్యక్ష. డిఎడిక్షన్ సెంటర్స్ లో వాళ్ళు వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఉన్నాయి. మేము తీసుకున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు కేసులు చదివానమ్మా, క్వశ్చన్ లోనే మీకు ఆ కేసుల నెంబర్ ఇచ్చాము. 6,998. డీటెయిల్స్ తెప్పించండి. చాలా విచిత్రంగా ఉంది అది. 2013% అంటే ఒక్కొక్క ప్రజలు ఎవడో ఆరోగ్యంగా లేనట్టే కదా. మీరు ఆ డీటెయిల్స్ నాకు కూడా పంపించండి సార్. అట్లాగే ఇప్పుడు 6,998 మంది కేసులు పెట్టామమ్మా. దీంట్లో 7,039 చేసాం అధ్యక్ష. చేసామమ్మా. ఇది అరెస్ట్ చేసింది. 17,702 స్వాధీనం చేసుకోవడం జరిగింది. మద్యం పరిమాణం 67 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. అట్లాగే 27 ఏవైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ కాంపౌండ్ కింద పెట్టి చేయించడం జరిగింది. కేసులు పెట్టడం జరిగింది. జారీ చేసిన షోకేసులు 27, రద్దు చేసిన దుకాణాలు 15 అంటే సెకండ్ టైం కూడా చేసాం. 15 రద్దు చేశాం. ఇటు మాకు చెప్పండి. చెప్పండి. క్వశ్చన్ అడిగారు కదా. తర్వాత అధ్యక్ష అవునండి, ఆయన అయిపోయినండి. ఆయన కంక్లూడ్ అయిన తర్వాత మాట్లాడాలి. ఇది తర్వాత 100% డిజిటల్ పేమెంట్స్ అనేది పెట్టమని. గతంలో డిజిటల్ పేమెంట్స్ లేవు. దాదాపు 99 లక్షల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష. కానీ ఇప్పుడు అన్ని షాప్స్ లో కూడా మొత్తం కూడా 100% కూడా డిజిటల్ పేమెంట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల దాదాపు 35% అర్బన్ ఏరియాలో డిజిటలైజేషన్ పేమెంట్స్ చేస్తున్నారు.